సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్ అయితే. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి షామీ ఫైనల్గా తన స్మార్ట్ ఫోన్ ఏదైతే 5Gకి సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో దాని అయితే చైనాతో లాంచ్ చేసి చెప్పొచ్చు. అలాగే దీని ప్రైజెస్ కూడా మనకి చాలా అగ్రెసివ్ అయితే పెట్టారని చెప్పొచ్చు. అలాగే దీంట్లో చూసుకుంటే మనకి ఏదైతే మొబైల్ ఉంది కదా, సో మొబైల్లో దీంట్లో మనకి 5G సపోర్ట్ కూడా రాబోతున్నట్టు అయితే కన్ఫర్మ్ చేశారు. దీని ప్రైస్ చూసామంటే మనకి చాలా అద్భుతమైన ప్రైస్ అయితే పెట్టారు. దాంతోపాటు స్పెసిఫికేషన్స్ కూడా మనకి ఎక్సలెంట్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఏదైతే మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్ అందించలేని స్పెసిఫికేషన్స్ కూడా వీళ్ళైతే దీనైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అలాగే దీని వచ్చేసరికి నేను ఏదైతే ఈ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని వచ్చేసరికి నేను క్లిస్టర్ క్లియర్గా అయితే ఈ వీడియో చెప్పబోతున్నాను. సో స్టెప్ బై స్టెప్ నేను వచ్చేసరికి వాటికి స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైజెస్ గురించి సో నేను వచ్చేసరికి ఒక నీట్గా అయితే మీకు చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు Redmi K30 మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో మీరు చివరి దాకా చెక్ చేయండి. ఒకవేళ వీడియో మీకు నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోతారు. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు క్లిక్ చేశారంటే నేను పెట్టబోయే వీడియోస్ అయితే ఫస్ట్ మీరే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, మనం చాలా రోజుల నుంచి అయితే Redmi K30 మొబైల్ రాబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఏదైతే మనకి December 10th ఏదైతే ఉందో అక్కడ మనకి చైనాలో ఉంది కదా, సో చైనాలో వచ్చేసరికి దీని అయితే లాంచ్ అయితే చేశారు. సో దీని ప్రైజెస్ అలాగే స్పెసిఫికేషన్స్ నేను కంపేర్ చేసుకున్నామంటే వీళ్ళైతే ఒక అద్భుతమైన చేశారని చెప్పొచ్చు. మనకి తక్కువ ప్రైజెస్లోనే 5G సపోర్ట్ ఉన్న ఫస్ట్ మొబైల్ తెచ్చారు. యాక్చువల్ మనకి 5G సపోర్ట్ ఉన్న మొబైల్ కొనాలనుకుంటే మాత్రం చాలా ప్రైజెస్ అయితే పెట్టాల్సి వస్తుంది. బట్ వీళ్ళు వచ్చేసరికి ఏదైతే తక్కువ రేంజ్ అంటే మనకి చాలా చీపెస్ట్ ప్రైస్లోనే 5Gకి సపోర్ట్ చేసే మొబైల్ అయితే తీసుకోవచ్చని చెప్పొచ్చు. ఆ మొబైల్ ఏం చూసుకుంటే మనకి Redmi K30 అని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి Redmi K20 అలాగే K20 Pro ఏదైతే ఉందో వాటికి సక్సెసర్ అని చెప్పొచ్చు. సో త్వరలో ఏదైతే మనకి ఈ మోడల్ ఏదైతే ఉందో దీని వచ్చేసరికి మనకి ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించింది కూడా నేను వీడియో లాస్ట్ అయితే మీకు చెప్తాను. సో అది మన ఇండియాకి వస్తుందా లేదంటే రాదా అనే విషయం నేను లాస్ట్ అయితే కన్ఫర్మ్ అయితే చేస్తాను. మన ఫస్ట్ వచ్చేసరికి వీటి స్పెసిఫికేషన్ గురించి మాట్లాడదాం. సో ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్ గురించి అయితే సో ఫ్రెండ్ ఫస్ట్ దీని డిస్ప్లే గురించి చూసుకున్నామంటే సో ఫ్రెండ్ దీంట్లో డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఈ డిస్ప్లే చూసుకుంటే మనకి ఎల్సీడీ డిస్ప్లే అని చెప్పొచ్చు. దీంట్లో పిక్సెల్ సైజ్ చూసుకున్నామంటే 10080x2400 పిక్సెల్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నామంటే డ్యూయల్ పంచోల్ కట్అవుట్ అయితే యూజ్ చేశారు. అంటే మనకి ఫ్రంట్ సైడ్ 2 పంచోల్స్ అయితే ఉంటాయి. అంటే మనకి 2 సెల్ఫీ కెమెరాస్ అయితే ఉంటాయి. మనకి ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే రిఫ్రెష్ రేట్ గురించి. సో ఫ్రెండ్స్, ఏదైతే మనకి పెద్ద పెద్ద ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉన్నాయి కదా, సో మనకి పిక్సెల్ కానీ అలాంటి మొబైల్స్ వచ్చేసరికి మనకి జస్ట్ 90 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఫస్ట్ టైం వచ్చేసరికి బడ్జెట్ ఫోన్స్లో కూడా ఏదైతే Redmi K30లో 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న మొబైల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది అద్భుతమైన విషయం చెప్పొచ్చు రెడ్మీ నుంచి అయితే. అలాగే ఇది వచ్చేసరికి మనకి ఏదైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకి 3D కర్వ్ అంటే 3D కర్వ్డ్ గొరిల్లా గ్లాస్ ఏదైతే ఉందో దీని అయితే వీళ్ళు యూజ్ చేశారని చెప్పొచ్చు. అలాగే అయితే డైమెన్షన్స్ మారితే సో ఫ్రెండ్ దీని డైమెన్షన్స్ చూసుకుంటే 165.3 × 76.6 × 8.79 mm సైజ్ అయితే ఉండబోతున్నట్టు ఇదైతే కన్ఫర్మ్ అయితే చేశారు. అలాగే దీని వెయిట్ చూసుకున్నామంటే 208 grams అయితే వెయిట్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉంది కదా, సో ఫ్రంట్ వచ్చేసరికి మనకి 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మనకి డెప్త్ బొకే షాట్ కోసం అయితే యూజ్ అయితే చేస్తారు. అలాగే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది కదా, సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి సైడ్ అయితే ఉండబోతున్నట్టు ఇదైతే కన్ఫర్మ్ అయితే చేశారు. ఆస్పెక్ట్ రేషియో గురించి మారితే సో ఫ్రెండ్స్ ఏదైతే మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియో అయితే ఉంటుంది. అలాగే మనకి బాడీ టు స్క్రీన్ రేషియో తీసుకుంటే 91% బాడీ టు స్క్రీన్ రేషియో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఏదైతే Redmi K30 డిస్ప్లే అలాగే కొన్ని ఫీచర్స్ గురించి అయితే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీంట్లో మాట్లాడుకోవాల్సిన ప్రాసెసర్ గురించి. సో ఫ్రెండ్స్, దీని వచ్చేసరికి మనకి రీసెంట్గా లాంచ్ చేసిన Qualcomm Snapdragon ప్రాసెసర్ ఏదైతే ఉందో దాని అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. దాని వచ్చేసరికి మనకి ఏదైతే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్కి సపోర్ట్ చేసే చిప్సెట్ ఏదైతే ఉందో దాని అయితే యూజ్ చేశారు. అందులో మనకి 5G సపోర్ట్ కూడా ఉంటుంది. దాని ప్రాసెసర్ ఏం చూసామంటే మనకి Qualcomm Snapdragon 765G అనమాట. సో దీంట్లో మోడల్ చూసుకుంటే ఏదైతే Qualcomm Snapdragon X52 5G మోడల్ అయితే యూజ్ చేశారు. ఏదైతే ప్రాసెసర్ ఉంది కదా, సో ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి 8 కోర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ కోర్ చూసుకున్నామంటే ఇది వచ్చేసరికి హై ఎఫిషియెంట్ కోర్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి Cryo 475 కోర్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి ఆన్కాట్ A76 బేస్ అయితే ఉంటుంది. అలాగే దీని క్లాకింగ్ స్పీడ్ చూసుకున్నామంటే 2.4 GHz క్లాకింగ్ స్పీడ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి ప్రైమరీ కోర్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ సెకండరీ కోర్ చూసుకున్నామంటే ఇది వచ్చేసరికి Cryo 475 అయితే ఉంటుంది. అలాగే దీంట్లో ఆమ్కాటెక్స్ A76 కోర్స్ అయితే దీంట్లో యూజ్ అయితే చేస్తారు. ఇది వచ్చేసరికి మనకి పర్ఫార్మెన్స్ కోర్ అని చెప్పొచ్చు. దీని క్లాకింగ్ స్పీడ్ చూసుకున్నామంటే 2.2 GHz క్లాకింగ్ స్పీడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఏదైతే మిగిలిన 6 కోర్స్ ఉన్నాయో సో వచ్చేసరికి మోస్ట్ ఎఫిషియెంట్ కోర్స్ అని చెప్పలేం. సో కొంతవరకు మనకి ఏదైతే ఇందాక చెప్పిన ఏ కోర్స్తో కంపేర్ చేస్తే ఇదంతా ఎఫిషియెంట్ కోర్స్ అయితే కాదు. సో దీంట్లో వచ్చేసరికి ఆమ్కాటెక్స్ A55 అయితే యూజ్ చేశారు. అలాగే దీనికి ఎఫిషియెంట్ చూసామంటే మన క్లాకింగ్ స్పీడ్ చూసుకున్నామంటే 1.8 GHz క్లాకింగ్ స్పీడ్ అయితే వీళ్ళతో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో జీపీ చూసుకున్నామంటే మనకి Adreno 620 జీపీ అయితే యూజ్ చేశారు. దీంట్లో వచ్చేసరికి మనకి 5G మోడల్ అయితే ఉంటుంది.
దీంట్లో ఏదైతే డ్యూయల్ 5G మోడ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏదైతే ర్యామ్ గురించి. సో ఫ్రెండ్ దీంట్లో వచ్చేసరికి మనకి డిఫరెంట్ అంటే 2 టైప్స్ ఆఫ్ ర్యామ్ మోడల్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి స్టోరేజ్ గురించి మాట్లాడితే దీంట్లో వచ్చేసరికి మనకి 3 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ మోడల్స్ ఇది మొబైల్ అయితే అందుబాటులో ఉంది. సో ఫస్ట్ ఏదైతే మనకి ర్యామ్స్ ఉన్నాయి కదా, సో ఇది వచ్చేసరికి మనకి LPR DDR4 ర్యామ్ అయితే యూజ్ అయితే చేస్తున్నారు. అలాగే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నామంటే UFS 2.1 స్టోరేజ్గా సపోర్ట్ అయితే చేస్తుంది. సో దీంట్లో మన 3.0 సపోర్ట్ అయితే లేదు. దీంట్లో మనకి ఏదైతే బేసిక్ మోడల్ ఉంది కదా, సో బేసిక్ మోడల్ చూసుకుంటే 6GB ర్యామ్ అలాగే మనకి 128GB మోడల్ అయితే ఉంటుంది. అలాగే మనకి సెకండ్ మోడల్ చూసుకుంటే 6GB ర్యామ్ అలాగే మనకి 8GB ర్యామ్ అలాగే మనకి 128GB మోడల్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి హై ఎండ్ మోడల్ చూసుకున్నామంటే 8GB ర్యామ్ అలాగే మనకి 256 మోడల్ అయితే ప్రొవైడ్ అయితే ఇస్తున్నారు. దీని వచ్చేసరికి మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో దీని యూస్ చేసి మనం ఏదైతే స్టోరేజ్ ఏదైతే ఉందో దానైతే మనం ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు Redmi K30 మొబైల్ నుంచి అయితే. నెక్స్ట్ వచ్చేసరికి మనం బ్యాటరీ గురించి మాట్లాడదాం. 4500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే ఇస్తున్నారు. దీంట్లో మనకి ఏదైతే 2 రకాలుగా ఫాస్ట్ ఛార్జింగ్ ఏదైతే ఉందో దాని తీరు డివైడ్ అయితే చేశాడు. ఏదైతే మనకి 4G మోడల్ సపోర్ట్ చేసే మొబైల్ ఏదైతే ఉందో దానికి వచ్చేసరికి 20W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఇస్తున్నారు. అలాగే మనకి ఏదైతే 5G సపోర్ట్ చేసే మోడల్ ఏదైతే ఉందో దానికి వచ్చేసరికి 30W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే ఇస్తున్నారు. మనకి Type-C పోర్ట్ అయితే వీళ్ళు యూజ్ అయితే చేస్తారు. సో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే Type-C అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు Redmi K30 మొబైల్ అయితే. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సి మనం బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి. సో ఫ్రెండ్స్ ఈసారి మనకి బ్యాక్ సైడ్ కెమెరాస్ లుక్ కూడా కొంచెం మార్చారని చెప్పొచ్చు. ఏదైతే మనకి Huawei మోడల్స్ చూస్తుంటాం కదా వెనకాల రౌండ్ కట్అవుట్ వచ్చేసి సో కొంచెం డిజైన్ అయితే చేంజ్ చేశారని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ చూసుకున్న మనకి క్వాడ్ కోర్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఏదైతే మనకి ప్రైమరీ లెన్స్ చూసుకున్నామంటే 64 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూస్ అయితే చేశారు. దీన్ని వచ్చేసరికి అపెచర్ చూసుకున్నామంటే f1.9 అపెచర్ అయితే ఉంటుంది. అలాగే మనకి 1/1.7 అయితే ఉంటుంది. ఏదైతే పిక్సెల్ సైజ్ చూసుకున్నామంటే 0.8 μm పిక్సెల్ సైజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏదైతే మనకి సెకండ్ కెమెరా గురించి మాట్లాడితే ఇది వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి 120 degrees వరకు వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పొచ్చు. మనకు అంత 120 degrees వరకు మనం వీడియో అలాగే క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు ఫొటోస్ కానీ. దీని అపెచర్ చూసుకున్నామంటే f2.2 అపెచర్ అయితే ఉంటుంది. మన థర్డ్ కెమెరా గురించి మాట్లాడితే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అని చెప్పొచ్చు. అపెచర్ చూసుకుంటే f2.4 అపెచర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఫోర్త్ కెమెరా గురించి. సో ఫ్రెండ్స్ ఫోర్త్ కెమెరా వచ్చేసరికి మనకి మోడల్స్ని బట్టి ఫోర్త్ కెమెరా అయితే చేంజ్ చేశారని చెప్పొచ్చు. ఏదైతే 4G మోడల్ ఏదైతే ఉందో దాని వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే మైక్రో షార్ట్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. దీని అపెచర్ చూసుకుంటే f2.4 అయితే ఉంటుంది. అలాగే మీరు 5G మోడల్ చూసుకున్నారు దీని వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. దీని అపెచర్ చూసుకున్నా మనకి 2.4 అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి మైక్రో షార్ట్స్కి అయితే యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి మనకి కెమెరా డిపార్ట్మెంట్ గురించి. బ్యాక్ సైడ్ ఏదైతే కెమెరాస్లో మనకి వీడియో రికార్డింగ్ డిపార్ట్మెంట్ గురించి మారితే దీని వచ్చేసరికి మనకి 4K అట్ ది రేట్ ఆఫ్ 30 frames per second వరకు మనం వీడియో అయితే క్యాప్చర్ చేయొచ్చు. అలాగే 1080 అంటే మనకి ఫుల్ హెచ్డీలో 60 frames per second వీడియో అయితే మనం రికార్డ్ అయితే చేయొచ్చు. సో మంచి విషయం చెప్పొచ్చు. అలాగే మనకి ఏదైతే అల్ట్రా వైడ్ యాంగిల్స్ అంటే మన 120 degrees మనకి 1080 at 30 frames per second మనకి అయితే వీడియో అయితే క్యాప్చర్ చేయొచ్చు. అలాగే మనకి స్లో మోషన్ చూసుకుంటే సో ఫ్రెండ్స్ స్లో మోషన్ అనేది దీంట్లో మనకి రెజల్యూషన్స్ మార్చారు. అలాగే మనకి ఫ్రేమ్స్ పర్ సెకండ్స్ కూడా దీంట్లో యూజ్ అయితే మన 1080pలో వచ్చేసరికి 120 frames per second అలాగే మనకి 720లో చూసుకుంటే 960 frames per second లో మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో మంచి విషయం చెప్పొచ్చు. బట్ క్వాలిటీ ఏదైతే 720pలో అయితే ఉందో సో అంత ఎక్సలెంట్గా అయితే ఉండదు. బట్ 1080pలో అయితే మనకి వీడియో క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నామంటే ఫ్రంట్ సైడ్ మనకి పంచోల్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో మనకి డ్యూయల్ పంచోల్ కట్అవుట్ అయితే ఉంటుంది. దాంట్లో వచ్చేసరికి మనకి 2 కెమెరాస్ అయితే ఇన్సర్ట్ అయితే చేశారు. మెయిన్ సెన్సార్ చూసుకున్నామంటే 20 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపెచర్ చూసుకుంటే 1.2 అపెచర్ అయితే ఉంటుంది. అలాగే మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి మనకి కెమెరా డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి ఎక్స్ట్రాగా ఫీచర్స్ మాట్లాడుకోవాల్సిందంటే దీంట్లో వచ్చేసరికి మనకి ఏదైతే 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ప్రొవైడ్ చేశారో Type-C పోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకి మల్టీ ఫంక్షన్ NFC అయితే ఇప్పుడు ప్రొవైడ్ అయితే చేశారు. అలాగే మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉందో దాని సైడ్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి 5G సపోర్ట్ ఉంది. దాదాపాటికి మనకి 5G డ్యూయల్ మోడ్ GPS కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి IR బ్లాస్టర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో మంచిగా ఏం చెప్పొచ్చు. దీనికి కావాల్సిన స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే దీంట్లో సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే సో ఫ్రెండ్స్ దీంట్లో మనకి ప్రెజెంట్గా MIUI 11 అయితే రన్ అవుతుంది. అలాగే మనకి ఏదైతే ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే Android 10 మీద అయితే మనకి ఆండ్రాయిడ్ వర్షన్ ఏదైతే ఉందో అదైతే రన్ అవుతుంది. అలాగే దీనికి ప్రైజెస్ గురించి మాట్లాడితే సో ఫ్రెండ్స్ ఏదైతే మనకి ప్రైజెస్ అనేది మోడల్ టు మోడల్ అయితే చేంజ్ అవుతుంది. ఏదైతే 4G మోడల్ అంటే మనం ఒక రకంగా ప్రైజ్ చేశారు. అలాగే మనకి 5G మోడల్ ఏదైతే ఉందో దాని అయితే ఒక రకంగా ప్రైజ్ చేశారు. ఏదైతే మనకి బేసిక్ మోడల్ 6GB అలాగే 64GB మోడల్ చూసుకుంటే అది వచ్చేసరికి 4Gలో 16,100 రూపీస్ అని పెట్టారు. అదే మోడల్ మనకి 5Gలో చూసుకున్నామంటే 20,100 రూపీస్ అయితే పెట్టారు. అలాగే మనకి 6GB ర్యామ్ అలాగే 128GB మోడల్ చూసుకున్నామంటే 4Gలో ప్రైస్ చూసుకుంటే 17,100 రూపీస్ ప్రైజ్ చేశారు. అలాగే 5G మోడల్ చూసుకున్నామంటే 23,100 రూపీస్ ప్రైజ్ చేశారు. నెక్స్ట్ మోడల్ చూసుకున్నామంటే
8GB ప్లస్ 128GB మోడల్ చూసుకున్నామంటే 4G వేరియంట్లో 19,100 రూపీస్ ప్రైస్ చేశారు. అలాగే మనకి 5G మోడల్లో చూసుకుంటే 26,100 రూపీస్ ప్రైస్ చేశారు. అలాగే మనకి హై ఎండ్ మోడల్ వేరియంట్ చూసుకున్నామంటే 8GB ర్యామ్ అలాగే మనకి 256 మోడల్ చూసుకున్నామంటే ఏదైతే 4Gలో అయితే 22,100 రూపీస్ ప్రైస్ చేశారు. అలాగే మనకి 5G మోడల్ చూసుకున్నామంటే ఏదైతే 29,200 రూపీస్ ప్రైస్ అయితే అప్రాక్సిమేట్గా ప్రైస్ చేశారు. సో ఇన్ని మనకి ఏదైతే చైనా కరెన్సీని మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకుంటే సో అప్రాక్సిమేట్గా మనకి బిట్వీన్ 30,000 రూపీస్లో మనకి 5G సపోర్ట్ చేసే మొబైల్ ఏదైతే ఉందో ఇదైతే లాంచ్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఇది వచ్చేసరికి మనకి చాలా కలర్స్ అయితే లాంచ్ కాబోతుంది. ఏదైతే మనకి 4G వేరియంట్లో కలర్స్ చూసుకుంటే ఇది వచ్చేసరికి బ్లూ కలర్లో లాంచ్ అయింది, అలాగే రెడ్ కలర్లో లాంచ్ అయింది, దాంతోపాటు మనకి పర్పుల్ కలర్లో కూడా లాంచ్ అయింది చెప్పొచ్చు. సో ఈ మోడల్స్ మనకి ఏదైతే 5G మోడల్గా అయితే ఉంది. సో 5G మోడల్లో చూసుకున్నామంటే ఏదైతే అడిషనల్గా వీటి ఏదైతే బ్లూ రెడ్ అలాగే పర్పుల్కి అడిషనల్గా వైట్ కలర్ ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు యాడ్ చేశారని చెప్పొచ్చు. సో వైట్ కలర్ మనకి ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి ఏదైతే చైనాలో అయితే మనకి సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో తొందరలోనే వీటిని అయితే సేల్స్ అయితే ఆగుతున్నారు. అలాగే మనకి కొన్ని ఆర్టికల్స్ ప్రకారం ఏదైతే ఇండియాకి సంబంధించిన రిలీజ్ ప్రకారం చూసుకుంటే సో ఈ మొబైల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకి 2020 మార్చ్ అలాగే జనవరి ఈ బిట్వీన్లో మనకి ఏదైతే సేమ్ మోడల్ ఏదైతే ఉందో ఈ మోడల్ వచ్చేసరికి ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు కొన్ని ఆర్టికల్స్ అయితే మనకి చెప్తున్నాయి. సో ఇది వచ్చేసరికి మనకి xiaomi నుంచి బెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు. మనకి తక్కువ ప్రైస్లోనే 5G సపోర్ట్ చేసే మొబైల్ని అయితే ఇండియాలో లాంచ్ చేశారని చెప్పొచ్చు. సో వీటి ప్రైజింగ్ కానీ అలాగే సంబంధించిన స్పెసిఫికేషన్స్ కానీ ప్రాసెసర్ కానీ సో మనకైతే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఏదైతే ఫస్ట్ 5G మోడల్ అని చెప్పొచ్చు Redmi k30. సో తొందరలోనే మనకి ఈ మోడల్ ఏదైతే ఉందో దీని అయితే మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉంటుంది. బట్ ప్రైజెస్ వచ్చేసరికి ఏదైతే చైనా ప్రైజెస్ కంపేర్ చేస్తే మాత్రం మన ఇండియన్ ప్రైజింగ్ చూసుకుంటే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. నా వరకు ఈ మోడల్ వచ్చేసరికి అప్రాక్సిమేట్ మనకి ఏదైతే 25 అంటే మనకి 30,000 రూపీస్లో మనకి ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టు నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. అలాగే మనకి 5G మోడల్ చూసుకున్నామంటే 35 ఆ మధ్యలో అయితే మనకి మోడల్ అయితే ప్రైస్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో మన 2020 మార్చ్ ఆర్ ఫిబ్రవరి మనకి 8 జనవరి వరకు వెయిట్ చేసామంటే సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మనకైతే తెలుస్తాయి. సో అలా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మన ఛానల్ అయితే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేశారంటే నేను పెట్టబోయే వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ వస్తాయి, ఎప్పటికప్పుడు మీరు అప్డేట్లో ఉంటారు. సో ఫ్రెండ్స్ ఇంతే వీడియోలో మనకి ఏదైతే Redmi k30 మొబైల్ గురించి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని అయితే నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.